మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చిన సాక్రిఫైస్ అప్ప. అర్థమైతే చేతులు స్తోత్రం చెప్పండి. మన నుంచి ఏం కోరుకోలే. అరే మీరు ఇంత ఇవ్వండి అప్పుడు నేను రక్తం ధరిస్తానలే, మీరు ఇంత చేస్తే నేను అప్పుడు నీకు చేస్తానలే, మీరు ఈ విధంగా ఉంటే నేను సాక్రిఫైస్ చేస్తానలే. అది బిజినెస్ అవుతుంది, అది వ్యాపారం అవుతుంది. కానీ యేసు ప్రభు నిజమైన స్నేహము ఆయన త్యాగం ద్వారా వ్యక్తపరిచాడు. సో ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ అ రిలేషన్షిప్, మేక్ షూర్ నీ జీవితంలో నీ యొక్క సహవాసములో నీవు అవతల వ్యక్తి ఆ సాక్రిఫైస్కి సిద్ధంగా ఉన్నారా, సాక్రిఫైస్ లైఫ్ లీడ్ చేస్తున్నారా. సో ఆలోచించండి. సాక్రిఫైస్ అంటే రక్తాలు దారి చేసుకొని ప్రాణాలు పడడం కాదు. ఒక టైంని సాక్రిఫైస్, ఒక అలవాటుని సాక్రిఫైస్ చేయాలి, ఒక వ్యర్థమైన క్రియలను సాక్రిఫైస్ చేయాలి. అండ్ దాని యొక్క ప్రాపర్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఒక బంధము బాగుండాలి. ఇది చాలా పెద్ద పద్ధతి. ఇవి ఏమి చేసేస్తావా అనేది కాదు, నీతో సహవాసం చేస్తున్న వారి నిమిత్తము ఏది త్యాగం చేస్తావు అనే దాన్ని బట్టే ఈ బంధం ఉంటుంది.